గెలిపేవరది ప్రత్యేక చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఉత్తరప్రదేశ్లో మొత్తం మీద సమాజ్వాదీ పార్టీ సొంతంగానే అధికారంలోకి వచ్చే పరిస్థితి ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు రాకపోయినప్పటికీ ఆ దిశగా అయితే నడుస్తోంది. ఇక మనతోటి చర్చలో పాల్గొనడానికి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రివర్యులు, రాజ్యసభ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి గారు కూడా మనతోటి ఉన్నారు. రాష్ట్ర రాజకీయాలపై ఈ ప్రభావం ఎలా ఉంటుందో వారిని అడిగి తెలుసుకుందాం. రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యేకించి ఈ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశానికి ఏమైనా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే అవకాశం ఉందా, లేదు ఎలాంటి ప్రభావం ఉండదని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా. ఎందుకంటే ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక మినీ జనరల్ ఎలక్షన్స్ అయినా జాతీయ పార్టీలకు ఒక గుణపాఠం అయితే నేర్పినారు ప్రజానీకం. మొదటి నుంచి కూడా రాష్ట్రాలకు ఒక ప్రతిపత్తి ఉండాలని, కోఆపరేటివ్ ఫెడరలిజం ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ 2 దశాబ్దాల నుంచి కూడా చెప్పడం అయితే జరుగుతున్నది. రామారావు గారు కాలం నుంచి ఇప్పటి వరకు కూడా అటువంటి ఫెడరల్ స్ఫూర్తి కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా జాతీయ సమస్యలపైన కూడా మొట్టమొదటి నుంచి ముందుండి ఒక అడుగు ముందుండే మాట్లాడుతూ వస్తున్నారు. జాతీయ విధానాలపైన కూడా ఈ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మేమైతే అంచనాలు వేస్తున్నామో ఆ అంచనాల మేరకే ఈ ఫలితాలు కూడా వచ్చినాయి. ఇక్కడ కూడా ఇటు తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఎన్నికల్లో అయితేనేమి, ఈ ఎన్నికలో ముందర ఉన్న పరిస్థితి వేరు. ఇప్పుడు ఎన్నికలు ప్రకటించిన తర్వాత నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత ఈ దినం ఎలా ఉందంటే నువ్వా నేనా అనే పరిస్థితిలో ఉంది. అలాగే కొవ్వూరులో కూడా కొవ్వూరులో పోటీ ఉంటుందా లేదా అనే దశలో నుంచి ఈ దినం నువ్వా నేనన్న పరిస్థితికి వచ్చినాం. అంటే ఈ ఫలితాలు అయితేనేమి, మా అంచనాలు అయితేనేమి కరెక్ట్ అని తేలుతున్నాయి. కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీ ఇంకా చురుకైన పాత్ర వహించేదానికి, జాతీయ రాజకీయాల్లో అయితేనేమి, రాష్ట్ర రాజకీయాల్లో అయితేనేమి చురుకైన పాత్ర వహించేదానికి, భవిష్యత్తు మంచిగా ఉందని చెప్పేదానికి ఇది ఒక సంకేతం. అయితే గతంలో ములాయం సింగ్ యాదవ్తో కలిసి ఒక ఫ్రంట్ కట్టడం, సరే అది 3 రోజులు ముచ్చటగానే మిగిలిపోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ములాయం సింగ్ యాదవ్తో జతగట్టే అవకాశాలు ఏమైనా ఉంటాయి? నేను ములాయం సింగ్ యాదవ్ అనే, ఎందుకంటే ములాయం సింగ్ యాదవ్ ఇప్పుడున్న ఫలితాలను బట్టి దగ్గర ఆయన సొంతంగా సమాజ్వాదీ పార్టీ సొంతంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఉత్తరప్రదేశ్లో ఏర్పరచుకునేదానికి అవకాశం కనపడుతున్నాయి మెండుగా. ఆయనకి ఏదైనా మెజారిటీ తక్కువ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ మీద ఆధారపడాలా అని అంటే కొంత ప్యానల్ డిస్కషన్లో కొన్ని చోట్ల కొందరు ఒప్పుకోవడం కూడా జరిగింది. సర్వేలు ఉన్నాయి, మాట్లాడినాము అంటే అది బయట ప్రజానీకానికి మాట్లాడినాము, ఇంటర్నల్గా అయితే ఆ అండర్స్టాండింగ్ రీచ్ అయినాము అనే పద్ధతి మాత్రం ఒప్పుకోవడం కూడా జరిగింది కొందరు కాంగ్రెస్ నాయకులు. అటువంటి పరిస్థితి నుంచి సమాజ్వాదీ పార్టీ కూడా బయట పడే పరిస్థితి ఉంది. నిన్నగాక మొన్న జరిగిన ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీ మీద తెచ్చిన నోటిఫికేషన్ మీద బిజు జనతా దళ్ అయితేనేం, నితీష్ కుమార్ అయితేనేం, మమతా బెనర్జీ అయితేనేం, తెలుగుదేశం పార్టీ అయితేనేం, జయలలిత అయితేనేం వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది వ్యతిరేకంగా. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అది ఏదో కేవలం ఆ యొక్క నోటిఫికేషన్ మీదనే అనుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయ పార్టీలన్నీ కూడా దేశంలో ఈ దినం ఈ ఎన్నికల వైపు ఎందుకు చూశారు అని అంటే, జరిగింది ఒక యూపీలో, తర్వాత పంజాబ్లో, ఈ చిన్నవన్నీ గోవా, మణిపూరు, ఉత్తరాఖండ్ అనేది అవి చిన్న రాష్ట్రాలైనా ప్రజల నాడి ఎట్లుంది, ప్రజల నాడి బట్టి రేపు జరగబోయే ఎన్నికలకు ఎలా పునాదులు నిర్మించాలనే దానికోసం వేచి చూశారు. ఈ ఫలితాలను బట్టి రేపు భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలను హవా నడుస్తున్న దానికి సంకేతంగా కూడా గుర్తించాల్సి ఉంటుంది. మైసూరారెడ్డి గారు తెలుగుదేశానికి భవిష్యత్తు సంబంధించి చాలా రోజీ పిక్చర్, చాలా బ్రహ్మాండమైన పిక్చర్ ఇస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎట్లా సమాధానం చెబుతారు? మీరు ఇందాకేమో నవతరంతో పాటు కొత్త మచ్చలేని నాయకత్వమైన చిరంజీవి వైపు మీరు చూస్తున్నారు అని చెప్పారు. మీరు ఇప్పుడు ఎట్లా సమాధానం చెబుతారు చెప్పండి. మైసూరారెడ్డి అంతరంగా తెలుసు, అంతరంగా తెలుసా? ఇప్పుడు ఏ రాజకీయ పార్టీకి అయినా సరే ప్రజల్లో విశ్వసనీయత కావాలి. విశ్వసనీయత వచ్చినప్పుడే ప్రజా తీర్పు పొందగలుగుతుంది. నాయకుడే విశ్వసనీయత కోల్పోయినప్పుడు ఇవాళ ప్రజల్లో మళ్ళీ మేము ప్రజల్లో ఎన్నుకోబడతాం, మేము శ్రమ పడుతున్నాం, గెలుస్తామని చెప్పి భావన కలిగితే అది మనం వీఆర్ లివింగ్ ఇన్ ఫూల్స్ ప్యారడైజ్. మనం ఊహాజనకంలో మనం మైసూర్ గారు కావాలని చెబుతున్నారంటారా?
నేను నాకు మంచి మిత్రుడు మహేశ్వరరావు వ్యక్తిగతంగా మీ ఇద్దరు ఒకళ్ళని అది వేరే విషయం, దానికి సంబంధం ఉంది. పార్టీ పరంగా అయితే మీరు ఒకటి ఆలోచించినట్లయితే ఇవాళ నిన్నగా మన రైతు పోరుబాట అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఆయన క్యాబినెట్లో నేను వ్యవసాయ మంత్రిగా ఉన్నా. వ్యవసాయ రైతాంగం గురించి ఎంత పోరు చేయాల్సి వచ్చిందో నాకు తెలుసు. నన్ను మార్చిన వెంటనే ఒక కలంపొడితో ఉన్న విస్తరణ అధికారులు 5,000 మందిని ఒక కలంపొడితో తీశాడు. అదే మాట తను కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు విమర్శించాడు. సో ఇవాళ రైతు గురించి మాట్లాడే హక్కు ఇంకెక్కడ ఉంది? 7 గంటలు ఆ రోజున కాంగ్రెస్ 9 గంటలు కరెంటు, ఉచిత కరెంటు, అది మహేశ్వరరెడ్డి గారి ప్రతిపాదన. రాజశేఖర రెడ్డి అమలు చేసినప్పుడు మహేశ్వరరెడ్డి గారి ప్రతిపాదన. నాకు తెలుసు నల్గొండ నుంచి సెకండ్ ఫేజ్ నుంచి మొదలుపెట్టారు ఆ రాడే ఎన్నికల్లో. అప్పుడు బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన వాళ్ళం ఇవాళ 7 గంటలకు ఇస్తుంటే మేము కాదు 9 గంటలు ఇస్తామని చెప్పి మిసాలు మెలేస్తుంటే ప్రజలు నమ్మొద్దు. ఇవాళ మనం పేదల సంక్షేమం గురించి మాట్లాడుతున్నాం. పేదల సంక్షేమం గురించి చూస్తే 1996 నుంచి చూస్తే ప్రతి సంవత్సరం చూసుకునే కాలక్రమేణా పెరిగేది పోయి తరుక్కుండా వచ్చింది. షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జిల్లాలో వ్యక్తిగత ఆర్థిక సాయం చూసినట్లయితే తగ్గుతూ వచ్చింది. ప్రశ్నించడం కూడా జరిగింది. క్యాబినెట్లో చర్చలు వాళ్ళని బయటపెట్టడం సమంజసం కాదు. సో ఈ రకంగా నీ చరిత్ర 9 ఏళ్ల పరిపాలన చరిత్ర ప్రజల ముందు ఉంది. ఆ విశ్వసనీయత కోల్పోయినప్పుడు ఇవాళ ఆ పార్టీ ఇంకా ఆశపడటం అనేది అది ఆశించండి. ఉత్తరప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీలను ఆదరించారు కాబట్టి. అవును, నేను కాదన్నా, నేను ఇందాక కూడా మీతో చెప్పాను ఈ తీర్పు స్పష్టంగా ప్రాంతీయ పార్టీల తీర్పు అనేది. అదే విధంగా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా వర్తిస్తుంది. కానీ ఉన్న దాంట్లో బ్యారేజ్ చేసుకుంటూ జరుగుద్ది. నేను అందుకనే మీకు చెప్పాను, మచ్చలేని మనిషి, ప్రజా ఆదరణ ఉన్న మనిషిని ఎన్నుకుంటారా అటువంటి నాయకుడు ఉన్న పార్టీని. అంటే ఎన్నుకోవడానికి చిరంజీవిని ముందు ప్రొజెక్ట్ చేయాలిగా కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తారు ఆ మార్పులు వస్తే ఇందాక కూడా చెప్పా, ఇది రిట్రాస్పెక్టివ్ అనాలిసిస్ చేసుకోవాలి, ఆత్మ ప్రబోధం చేసుకోవాల్సిన ఇది కాంగ్రెస్. సైకోఫెన్సీ పనికిరాదు, రీటా బహుగుణ లాంటి మాటలు చెప్పే నాయకులు పనికిరారు. వాస్తవాలు గుర్తించి మనం చేసుకుని కఠినమైన నిర్ణయాలు తీసుకోగలిగినప్పుడే, నిర్మోహటంగా నిర్ణయాలు తీసుకోగలిగినప్పుడే మనం తిరిగి మనం రాజకీయాల్లో రాణించగలుగుతాం. ఈ ఎన్నికలు ఒక విధమైన కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవడానికి అవకాశం. 2016 సరికొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు. చిరంజీవి లాంటి మచ్చలేని నాయకుడి కాంగ్రెస్ కి నాయకత్వం వహిస్తే ఖచ్చితంగా అధికారంలో రాగలుగుతామని ఆత్మ విశ్లేషణ ఆ రకంగా సాగాలని చెబుతున్నారు.